ఆఫీస్‌లో అందరూ బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అందులోగా మన పై ఆఫీసర్ కరెక్ట్‌గా రూమ్‌లోకొచ్చి మనల్ని లేపి, "రేయ్! ఏం చేస్తున్నావయ్యా నువ్వసల? ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుందా? పని సరిగ్గా చేయొద్దు. ఎందుకొస్తారయ్యా మీలాంటోళ్ళు? ప్రతిసారి చెప్పాల్సొస్తుంది మీలాంటోళ్ళకని" చెప్పి ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు. చాలా అవమానంగా ఫీల్ అవుతాం. అందరి ముందర ఏంట్రా ఇలా అనేసాడని చెప్పి. ఏదో పెళ్ళిళ్ళకి, పార్టీలకి వెళ్తుంటాం. పాపం ఎక్కువ మంది లేడీస్ ఏమంటే కొంతమంది ఎవరైతే అంత ప్రివిలేజ్డ్‌గా లేరో వాళ్ళు ఏదో సంథింగ్ మంచి ఉద్దేశంతోనే వెళ్తారు పార్టీకి. వెళ్ళిన తర్వాత కొంతమంది సైలెంట్‌గా ఉండకుండా ఒకసారి లుక్ ఇస్తారు. ఆ లుక్‌లోనే అర్థమైపోతుందన్నమాట. అదొక రకమైన చీప్ లుక్ అన్నమాట. "ఏంటి నువ్వు ఇలాంటి బట్టలేసుకొచ్చావు? ఇంతకు మించి చేయలేవులే నువ్వు. తెలుసులే దా వచ్చి కూర్చో" అన్నట్టు ఓ లుక్ ఇస్తారన్నమాట. పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. ఏంట్రా వీళ్ళు ఏదో పిలిచాం కదా అని వస్తే రాగానే ఇట్లాగా చూస్తున్నారు. చాలా అవమానకరంగా ఉంటుందని చెప్పి. ఇంకొంతమంది ఏమంటే మాట్లాడుకునేటప్పుడు పాపం ఎవరికైనా పిల్లలు లేరనుకోండి. వాళ్ళ దగ్గరికెళ్ళి కావాలని ఏదో చెప్తుంటారు. మా పిల్లలు వచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. నానా హింస పెట్టేస్తున్నారసల. "నీకేం తెలుసులేమ్మా పిల్లలున్నోడి బాధ" అని చెప్పి ఇండైరెక్ట్‌గా అంటుంటారనమాట. అవతల పక్కోళ్ళు పాపం చాలా బాధపడుతుంటారు. మీరేమన్నా అనుకోండి ఇంక వాళ్ళ ఇష్టం. వాళ్ళ ధోరణిలో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారనమాట. నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నా సరే, ఏదో ఒకటి. "అరేయ్! అమ్మాయి చూసావా ఎంత బాగుందో? అయినా నీకు పడదులేరా? చూడు ఎంత నల్లగా ఉన్నావో." సంథింగ్ ఏదో బాడీ షేమింగ్ చేయడం అనమాట. సంథింగ్ ఏదో ఒకటి. లేకపోతే "నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు" అని చెప్పి బాడీ షేమింగ్ చేయడం అనమాట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో మనం ఈ విధంగా అవమానపడ్డ వాళ్ళమే ఆర్ చాలా హానెస్ట్‌గా ఒప్పుకుందాం. ఎవరో ఒకళ్ళని ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళని ఈ విధంగా మనం గూడా చూసిన వాళ్ళమనమాట. ఏదో సందర్భంలో ఖచ్చితంగా ఏదో చేసే ఉంటాం ఖచ్చితంగా. అవన్నీ మనకు తెలీవు. ఒక్కసారి ఆలోచించండి. ఈ అవమానం అనేది డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్ ఎప్పుడు గూడా. కుదిపేస్తుంది మనిషిని ఒక్కసారిగా. అసలు ఒకసారిగా కూర్చొనివ్వదు. సరిగ్గా ఆలోచించనివ్వదు. ఏం చేసినా సరే ప్రతిసారి అది గుర్తుకొస్తుంటుందనమాట. అదొక గుదిబండలా తయారైపోతుంది. మీరెప్పుడైనా నోటీస్ చేసారో లేదో మీరెప్పుడైనా అవమానం తగిలినప్పుడు, ఫేస్ చేసినప్పుడు ఆ మూమెంట్‌లో మీకేం అనిపించదు. ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్ నుంచి పక్కకు వెళ్ళిపోయి, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారో, పదే పదే, పదే పదే అదే గుర్తుకొస్తుంటుంది. చాలా బాధపడుతుంటాం అన్నమాట. మనకేదైనా శరీరానికి గాయం తగిలితే కనబడుతుంది. దెబ్బ మనకు కనబడుతుంది. ఆ రక్తం కారడం అంతా తెలుస్తుంది. కొంతకాలంగా తగ్గిపోతుందది. బట్ ఎప్పుడైతే ఈ విధంగా మన మనసుకి అవమానం అనే దెబ్బ తగిలిందో, అది మానడం అంత ఈజీ కాదు. కొంతమందుంటారు. అసలు పట్టించుకోరు. నువ్వేంట్రా నాకు చెప్పేది అని చెప్పి అసలు కేర్ చేయరన్నమాట. పక్కన పెట్టేస్తారు. చాలా ఈజీగా పక్కన పెట్టేస్తారు. అలా ఉండడం కూడా చాలా కష్టం. బట్ ఏమంటే చాలా మంది అలా తీసుకోలేరు. ఒకళ్ళు ఎవరైనా నలుగురిలో ఒక మాట అన్నారు. లేకపోతే సంథింగ్ ఏదో, ఏదో అన్నారు. అవమానకరంగా మాట్లాడారు. నన్ను తక్కువ చేసి మాట్లాడారు అన్న ఫీలింగ్‌ని వాళ్ళు తీసుకోలేరనమాట. చాలా బాధపడుతుంటారు. సో, దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఆర్ దేన్ని మనం అవమానంగా భావించాలో, లేకపోతే దేన్ని మనం అసలు పట్టించుకోకూడదో వదిలేసేయాలి. అసలు ఒకవేళ నిజంగా జరిగింది. మన వల్ల కావడం లేదు. దాంట్లో నుంచి బయటకి రావడం లేదు. మనకు తెలియడం లేదు. ఎట్లా రావాలో మనకు తెలియడం లేదన్నప్పుడు ఏం చేయాలనేదైతే నేను బ్రీఫ్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రతీది కూడా మనమేం అవమానకరంగా తీసుకోవాల్సిన పనే లేదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, చిన్న పిల్లలుంటారు. ఒక 4, 5 ఏళ్ల పిల్లలు ఒక స్తంభం పిల్లర్ వెనకాల దాక్కొని, "నాన్న నేనెక్కడున్నానో పట్టుకో" అని చెప్పి అడుగుతూ ఉంటారు. మనం ఏదో తెలియని వాళ్ళలాగా "ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నావు నాన్న?" అని చూస్తున్నప్పుడు వాడు సడెన్‌గా ఆ పక్కన వెనకాల నుంచి బయటకొచ్చి, "ఇక్కడే ఉన్నాను. నీకు ఎదురుగుండా నేను కనపడలేదా నువ్వు? ఏంటి నాన్న నువ్వు ప్రతీది కూడా నేనే చెప్పాలి నీకు" అని చెప్పి అంటాడు. మనం ఏం చేస్తాం? పోన్లేరా చిన్న పిల్లాడు అని చెప్పి వదిలేస్తాం. ఎవరైతే ఈ విధంగా బేస్‌లెస్‌గా, పాయింట్‌లెస్‌గా మనల్ని కావాలని టార్గెట్ చేసి అవమానం చేస్తున్నారో, వాళ్ళని కూడా ఇట్లనే పిల్ల చేష్టల కింద వదిలేయాలి తప్పితే, అనవసరంగా వాళ్ళతోటి వాదన పెట్టుకొని, వాళ్ళ లెవెల్‌కి మనం దిగిపోయి, మనం ఎప్పుడు కూడా బాధపడాల్సిన పనే లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అవమానించాలంటే దానికి కూడా తగిన అర్హత అనేది ఎప్పుడు ఉండాలన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పక్క వ్యక్తి మిమ్మల్ని అవమానిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి అర్హత ఉందా లేదా? మిమ్మల్ని అవమానించేంత సీన్ పర్టిక్యులర్ వ్యక్తికి ఉందా లేదా? లేకపోతే మీరెందుకు పట్టించుకోవడం? వదిలేసేయండి. కేర్ అసలు మీరు కేర్ చేయాల్సిన పనే లేదన్నమాట. సో, మరి ఏం పట్టించుకోవాలి? ఎటువంటి అవమానాన్ని నేను పట్టించుకోవాలి? ఎవరు చేస్తే పట్టించుకోవాలంటే, ఎప్పుడైతే ఆ అవమానం సంథింగ్ మిమ్మల్ని ఒక మాట అనడానికి వెనకాల ఒక కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఉందో, మీ బాగు గురించి చెప్తున్నారో, మీరు డెవలప్ అవ్వాలని చెప్తున్నారో, దాన్ని మీరు సీరియస్‌గా తీసుకోవాల్సిన పని ఖచ్చితంగా ఉందన్నమాట. మీకేదో చెప్తున్నారు. మీరు ఆఫీస్‌కి రోజు లేట్‌గా వెళ్తున్నారు. లేకపోతే ప్రొఫెషనల్‌గా లేరు. సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. మీ పై ఆఫీసరో లేకపోతే ఎవరో ఒకళ్ళు పిలిచి మిమ్మల్ని ఆ విధంగా ప్రశ్నించారనుకోండి. "ఎందుకు నువ్వు ఇట్లా లేట్‌గా వస్తావు ప్రతిరోజు?" అని చెప్పి అందరి ముందు అడిగారనుకోండి. లేకపోతే "ఎందుకు నువ్వు ప్రొఫెషనల్‌గా పని చేయలేకపోతున్నావు? ఎందుకు సరిగ్గా పని చేయలేకపోతున్నావు? అందరికున్న టైం నీకు ఉంది కదా! నువ్వెందుకు చేయలేకపోతున్నావు?" అన్నప్పుడు మీరు అవమానకరంగా ఫీల్ అయింది ఎంత నిజమో, దాని వెనకాల మీరు ఆ పని సరిగ్గా చేయట్లేదు. లేకపోతే లేట్‌గా వస్తున్నారని కూడా అంతే చేదు నిజం గదా! సో, దాన్ని బయటికి తీసుకురావాలి మీరు. దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, ఇటువంటి సందర్భాల్లో మీ యొక్క ఫ్యూచర్‌కి ఉపయోగపడేది, మీకు మంచి బాటలు వేసేది ఏదైనా ఒక పెద్ద మనిషి ఏదైనా అన్నా సరే, దాన్ని అప్పటికప్పుడు మీకు అవమానంగా అనిపించినప్పటికి కూడా, దాన్ని మీరు సీరియస్‌గా తీసుకొని గనుక మీరు వర్కౌట్ చేశారంటే, ఖచ్చితంగా మీకే ఉపయోగపడుతుందన్నమాట. సో, ఇటువంటివి మీరు తీసుకోవాలి తప్పులేదు. ఖచ్చితంగా అది అవమానంగా ఫేస్ చేసినప్పటికి కూడా
ఓకే. దీని వెనకాల ఇష్యూ తప్పు నాది కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను దాని మీద వర్కౌట్ చేసి, హార్డ్ వర్క్ చేసి, ఎవరైతే నన్ను ఈ విధంగా తిట్టారో వాళ్ళతోటి నేనైతే గొప్పగా అనిపించుకుంటానని చెప్పి మీరు చేయగలుగుతారు. హార్డ్ వర్క్ చేస్తే. అలాంటివి మీరు పట్టించుకోవాలి తప్పితే, కొంతమంది ఏమంటే వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్‌తోనో, లేకపోతే వాళ్ళకున్న జెలసీతోటో, లేకపోతే వాళ్ళకి మీరంటే పడదు. మీరు ఏం చేసినా సరే వాళ్ళకి పడదనమాట. వాళ్ళు కావాలని ఏదోటి అంటూనే ఉంటారు. వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్‌ని కప్పిపుచ్చుకోవడానికి మీ మీద తోస్తుంటారు. ఇటువంటి వాళ్ళు చేసే బేస్‌లెస్ పాయింట్స్‌ని మీరసలు కేర్ చేయాల్సిన పనే లేదనమాట. పిల్ల చేష్టలకని చూసి పక్కన పెట్టేయడమే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ కంట్రోల్‌లో లేని దాని గురించి ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారంటే దాన్ని మీరు పట్టించుకోవాల్సిన పనే లేదు. మీ రంగు గాని, మీ రూపం గాని ఇవన్నీ మన చేతిలో ఉండవు గదా! ఎవరైనా బాడీ షేమింగ్ చేస్తున్నా సరే మీరెందుకు పట్టించుకోవాలి దాన్ని? దాన్ని అవమానకరంగా మీరెందుకు ఫీల్ అవ్వాలి? మీ చేతిలో లేదు గదా అది. మీరేమైనా సంథింగ్ ఏదైనా చేయాలి, ఏదో మంచి ఫిట్‌గా అవ్వాలి. ఎవరన్నా అలా తిడితే ఓకే. మీరేదో బాగా లావయిపోతున్నారు, తిని తిని లావయిపోతున్నారు. ఏంట్రా ఇట్లా అంటే అలా ఓకే. ఓకే. మన మంచి గురించి చెప్తున్నారు గదా! మన ఆరోగ్యం పాడైపోతుందని చెప్తున్నారు. ఎందుకొచ్చిందని చెప్పి చేస్తే ఓకే. అట్లా కాకుండా నల్లగా ఉన్నావు. ఇవన్నీ బేస్‌లెస్ అన్నమాట. చిన్న పిల్లల ఆర్గ్యుమెంట్స్‌తో సమానం ఇవన్నీ కూడా. అట్లాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వాడేదో ఇట్లా అనేసాడు, ఇలా అనేసాడు అని చెప్పి పాపం చాలా మంది ఫీల్ అవుతుంటారు. అసలు మీరు కేర్ చేయొద్దన్నమాట. అలాంటి వాటి గురించి అసలు ఆలోచించొద్దు. సో, ఎవరైతే ఈ విధంగా కొంతమంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. మనం ఏదైనా యూట్యూబ్ వీడియోస్‌లో గాని, లేకపోతే ఆన్‌లైన్‌లో గాని ఎవడో ఒకడు ట్రోల్ చేస్తూ ఉంటాడు. వాడెవడో కూడా తెలీదసలు. క్రెడిబిలిటీ లేని పర్సన్స్ అందరూ కూడా మనల్ని ట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. సో, వాటన్నిటిని కూడా మీరు కేర్ చేయొద్దసలు. సంథింగ్ ఏదో కామెంట్స్‌లో ఏదో తిట్టుకుంటూ ఉంటారు. పడుతూ ఉంటారు. వాడు నన్ను ఎలా అనేసాడు, అలా అనేసాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి మీరు కేర్ చేయాల్సిన పనే లేదన్నమాట. ఎందుకంటే క్రెడిబిలిటీ లేని రిసోర్సెస్ నుంచి మిమ్మల్ని ఎవరన్నా ట్రోల్ చేసినా, అవమానం చేసినా సరే మీరు పట్టించుకోవద్దు. అనవసరం అన్నమాట. సో, ఏదో అవమానం జరిగింది ఇప్పుడు. సంథింగ్ మీరు హర్ట్ అయ్యే విధంగా సంథింగ్ ఏదైనా జరిగింది. దాంట్లో నుంచి ఇప్పుడు ఎలా బయటికి రావాలి? ఏం చేయాలి? అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రతీది కూడా టెంపరరీ. ఆ మూమెంట్‌కి మాత్రమే అన్నమాట. పర్టిక్యులర్ వ్యక్తి మిమ్మల్ని అన్నా సరే, ప్రతిసారి వాడికి అదే పనైతే కాదు కదా! అదే పనైతే మాత్రం వాడిని వదిలేసేయండి. పట్టించుకోవద్దు. బట్ ఆ మూమెంట్ అనేది టెంపరరీ. ఖచ్చితంగా అది కూడా పాస్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ట్రామాలో నుంచి బయటికి రావాలి. నన్ను ఒక వ్యక్తి ఏదో అనేసాడు. సంథింగ్ ఏదో అయిపోయింది నాకు. నా ప్రపంచం తలకిందులైపోయింది అన్న భావన నుంచి మీరు ఫస్ట్ బయటికి రావాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ మూమెంట్ అనేది టెంపరరీ. ఇది నంబర్ 1 థింగ్ మీరు చేయాల్సింది. అండ్ నంబర్ సెకండ్ వన్ ఏంటంటే, డోంట్ బి ఎమోషనల్ ఎవ్రీ టైమ్. ఖచ్చితంగా మనకు చాలా బాధగా ఉంటుంది. ఏదో చేయాలనిపిస్తుంది. ఒక్కసారిగా వాడిని అరవడమో, కొట్టడమో సంథింగ్ ఏదో చేయాలనిపిస్తుందన్నమాట. ఒకవేళ నిజంగా సిట్యుయేషన్ అంతలా ఉంది. మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసుక పదే పదే అంటాడంటే లాగిపెట్టి ఒకటివ్వండి పర్వాలేదు. అట్లా కాకుండా ప్రతిదానికి మనమైతే ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వాల్సిన పనైతే లేదన్నమాట. ఫస్ట్ టైమ్ జరుగుతుంది అట్లాంటిది. మీ ఎదురుగుండా ఫస్ట్ టైమ్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అట్లాంటిదంటే వదిలేసేయండి. చూసి చూడనట్టుగా వదిలేసేయండి. అంతే వెంటనే ఏడ్చేయడం, నన్ను ఇలా అనేసాడు, ఇలా చేసేసాడని చెప్పి అందరి ముందర ఏడ్చేయడం ఇట్లాంటి పనులేం చేయొద్దన్నమాట. అంతగా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతారో, అవతల పక్క వ్యక్తికి మీరు బలాన్ని ఇచ్చినట్టు అవుతుందన్నమాట. ఓకే. వీడిని ఇలా గనక మనం టార్గెట్ చేసామంటే వీడు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. వీడు బాధపడతాడన్నమాట. ఓకే. వీడి వీక్ పాయింట్ ఇది. మనం పట్టుకున్నాం గదా! ఇంక నెక్స్ట్ టైమ్ నుంచి వీడిని ఇట్లనే టార్గెట్ చేద్దాం అని చెప్పి ప్రతిసారి మిమ్మల్నయితే టార్గెట్ చేస్తారు. సో, వెంటనే మీరెప్పుడు కూడా ఎమోషనల్ అయిపోద్దన్నమాట. నెక్స్ట్ థింగ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే రీసెంట్ టైమ్స్‌లో వాళ్ళకేదైనా సంథింగ్ ఏదైనా అవమానకరంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా వెంటనే ఇంటికెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ జరిగిన దాన్ని తలుచుకుంటూ ఏదో మ్యూజిక్ ఏదో పెట్టుకుంటారు. సాడ్ మ్యూజిక్ ఏదో పెట్టుకుంటారు. పాటలేవో పెట్టుకుంటారు. పెట్టుకొని ఇంకా ఈ లిరిక్స్ అన్నీ కూడా నాకే ఉన్నాయి. నాకే అడాప్ట్‌గా ఉన్నాయని చెప్పి ఇంకా అగాధంలోకి దిగజారిపోతూ ఉంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ట్రాప్‌లో మీరు పడొద్దనమాట. మీకెప్పుడైనా సంథింగ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా సరే, వెంటనే మీ బాడీకి ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇచ్చి, దాని నుంచి డైవర్ట్ అయిపోవడానికి ట్రై చేయండి. సో, ఇది నంబర్ 3 మీరు చేయాల్సింది. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండి, దానిలోంచి బయటకొచ్చేయడానికి ట్రై చేయండనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తారంటే, సిట్యుయేషన్‌ని అండర్‌స్టాండ్ చేసుకోండి. నిజంగా మీ వైపు తప్పుండి అవతల పక్క వ్యక్తి అన్నాడా? అసలు అవతల పక్క వ్యక్తి మిమ్మల్ని చేసిన విమర్శ కానీ, మీకు చేసిన అవమానం గాని, మీరు నిజంగా పట్టించుకోవాల్సిన పనుందా? మీ వైపు నిజంగా తప్పుంది అంటే ఖచ్చితంగా దాని నుంచి నేర్చుకోండి. నేర్చుకుని దాని మీద వర్కౌట్ చేయండి. హార్డ్ వర్క్ చేసి దాన్ని అధిగమించండి. మీ యొక్క బలహీనతను మీరే అధిగమించండి. అధిగమించి ఫ్యూచర్‌లో వాళ్ళతోటే మంచి అనిపించుకునేలాగా ప్రవర్తించండి. లేదు అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. అదేదో పిచ్చోడు ఏదో వాగాడు. వాడేంటి నాకు చెప్పేది. నా ఎక్స్‌పీరియన్స్‌లో అట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూసాను. అయినా సరే నేను నా జీవితంలో విజయాన్నయితే సాధించాను. వాడినసలు కేర్ చేయాల్సిన పని లేదు. అన్నదాన్ని ఫస్ట్ మీరు అసెస్ చేయాలి. సిట్యుయేషన్‌ని మీరు అసెస్ చేయండి. అంత అంత అవసరం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత ఆలోచించాల్సిన అవసరం ఉందా? లేదా? ఆ ఇన్సిడెంట్ గురించి అన్నది మీరు ఫస్ట్ అసెస్ చేయాలి. ఫస్ట్ అది అసెస్ చేయండి. మీరేదైనా నేర్చుకోవాలి, మీరు మారాలి, మీ యొక్క జీవనశైలి మార్చుకోవాలి, సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకొని మంచి వైపే మీరు కూడా అడుగులేయండనమాట. అంతే తప్పితే ఏదో జరిగిపోయింది, ఏదోటి చేశారు అన్న కంగారులో మాత్రం ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. ఇది మీరు చేయాల్సిన నెక్స్ట్ పాయింట్. అండ్ తర్వాతొచ్చి మీరెప్పుడు కూడా ఒక ఫ్యాక్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండనమాట. లైఫ్ అనేది ఎప్పుడు ఈజీ కాదు ఎవరికీ కూడా. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళం ఏదో ఒక మూవ్‌మెంట్‌లో ఖచ్చితంగా ఏదో ఒక అవమానం ఎదుర్కొంటూనే ఉంటాం. ఇది ట్రూ ఫ్యాక్ట్. బిట్టర్ ట్రూత్ ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సంథింగ్ ఏదో ఒకటి ఎవడో ఖాళీగా ఉండడు. ఎవడో ఒకడు ఉంటాడు పిచ్చోద.
ఏదో ఒకటి అంటూనే ఉంటాడు కావాలని. వాడికి ఏమంటే అంతే అదొక సరదా. కొంతమందికి ఏమంటే అదొక సరదా. పక్కవాడిని గేలి చేస్తూ మాట్లాడడం, పక్క వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం కొంతమందికి అదొక సరదా అనమాట. అది వాళ్ళకొక ఈగో వాళ్ళు సాటిస్ఫై అవుతుంటుంది ఆ టైంలో. మనమేం చేయలేం. ఇలాంటి ప్రతి ఒక్కళ్ళని కూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. పాపం మనకన్నా కష్టాలు పడేవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళతో పోలిస్తే మనం చాలా బెటరే కదా! సో, ఇటువంటి వాళ్ళని ఫస్ట్ ఎప్పుడు కూడా పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో పెట్టుకోండి. లైఫ్ అనేది అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఇట్లాంటివి ఎక్కడో చోట ఎదురుతూనే ఉంటాయి. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, ఎంత జెన్యూన్‌గా ఉన్నా, ఏం చేసినా సరే ఎక్కడో చోట ఎదురుతూనే ఉంటాయి. దాన్ని మన హార్ట్‌కి తీసుకోవాలా లేదా అన్నది మన చేతిలోనే ఉంటుందన్నమాట. సో, ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ చివరగా నేను చెప్పేదేమంటే, డోంట్ అటాచ్ టు ద పీపుల్ అన్నమాట. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని ఒక మాట అన్నారో, లేకపోతే ఇంటెన్షనల్‌గా మిమ్మల్ని ఏదోకటి అంటున్నారో, అటువంటి పీపుల్‌తో మీకు అంత ముందు వరకు కూడా బానే ఉండొచ్చు. అంతవరకు అంతా బానే జరుగుతూ ఉండొచ్చు. సడెన్‌గా వీళ్ళ నుంచి ఇటువంటి బిహేవియర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! సో, ఎప్పుడేమంటే అంత అటాచ్‌మెంట్ ఎప్పుడు కూడా ఎవరితో పెట్టుకోవద్దనమాట. మీరు పని చేసే చోట గాని, లేకపోతే మీరు చదువుకుంటున్న చోట గాని, ఎక్కడికైనా వెళ్లారు, ఏదైనా మాట్లాడుతున్నారు, ఎక్కడైనా సరే పీపుల్ తోటి అంత అటాచ్‌మెంట్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దనమాట. బాగున్నంత సేపు అంతా చాలా బాగుంటుంది. తర్వాత నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్ గనుక వచ్చిందంటే, మన మనసు తీసుకోలేదు వెంటనే. సో, చాలా బాధపడుతుంటాం. సో, పీపుల్ తోటి అంత అటాచ్‌మెంట్స్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దనమాట. వాళ్ళతో గుర్తుపెట్టుకోండి మీ జర్నీ కొంతవరకు మాత్రమే. మనకి కొన్ని ఆల్రెడీ మన రిలేషన్‌షిప్స్ మనకున్నాయి కదా! అవే సరిపోతున్నాయి మనకు లైఫ్‌లో. మళ్ళా ఇవన్నీ దేనికి ఎక్స్‌ట్రా? సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ అటాచ్‌మెంట్స్ ఇవన్నీ కూడా అంత టూ మచ్ అటాచ్‌మెంట్స్ వాళ్ళు ఏదైనా చిన్న మాట అన్నా సరే దాన్ని ఎక్కువ సీరియస్‌గా తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేసిందనమాట. అండ్ చివరగా నేను చెప్పేదేమంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయండి. ఇదే మీరు చేయాల్సింది మీ వైపు నుంచి. ఇవన్నీ జరిగిన దాని గురించే ప్రతిసారి కూడా ఆలోచించుకుంటూ కూర్చుంటే అదే మన మనసుని మరింత గాయం చేస్తుంది తప్పితే అందు నుంచి మనం బయటపడడానికి ఎందుకు ఉపయోగపడదనమాట. సో, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని వేలెత్తి చూపించిన నోళ్ళే తర్వాత అబ్బా! ఏం చేశాడురా వీడు! ఎంత బాగా కష్టపడ్డాడు. అప్పుడు మనమే తప్పు చేసాం వాడిని ఒక మాట అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు ఫీల్ అయ్యేలా మీరు చేయాలి తప్పితే వాళ్ళన్న మాట నిజం చేస్తూ మీ వైపే తప్పు ఉందని చెప్పి మీరెప్పుడు కూడా నిరూపించే ప్రయత్నం మీరెప్పుడు చేయొద్దు. దానికి ఎదురేయదండి. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఆ శక్తి మీలోనే ఉంది. సో, ఈ విధంగా ఏదైనా జరిగినా సరే దానికి ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా, ఎక్కువ అటాచ్ అయిపోకుండా దాంట్లో నుంచి మాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి రావడానికైతే ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేశారంటే మిమ్మల్ని ఎవరైతే అన్నారో వాళ్ళని తిరిగి నోరు మూయించేలాగా మీరైతే బిహేవ్ చేయగలుగుతారు. మీ యొక్క సక్సెస్‌ని వాళ్ళకి రుచి చూపించగలుగుతారు. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.